కామారెడ్డి జిల్లా ధరణి టౌన్షిప్లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన నిర్వహించారు. అడ్లూరు గ్రామ శివారులో 2022 సంవత్సరంలో ధరణి టౌన్షిప్ వద్ద ప్లాట్లు, ఇళ్ల కొనుగోలు చేసి బాధితులు నిరసన వ్యక్తం చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలెక్టర్ ఈ వెంచర్ను అభివృద్ధి చేసే బాధ్యత తనదని, ఉద్యోగులు, వ్యాపారస్తులతో బలవంతంగా కొనుగోలు చేయించారని బాధితులు ఆరోపించారు. కానీ వెంచర్లో కనీస వసతులైన నీరు, కరెంటు, రోడ్లు, డ్రైనేజ్, ఇతర సౌకర్యాలను 6 నెలల్లో సమకూరుస్తున్నానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని బాధితులు మండిపడ్డారు. ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 2022లో గౌరవ జిల్లా కలెక్టర్ గారు ద్వారా ఓపెన్ యాక్షన్ పెట్టి దఫాలుగా 4-5 దఫాలుగా ఓపెన్ యాక్షన్ పెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు, ప్రతి ఒక్క మామూలు వ్యక్తులకు కూడా ఈ ప్లాట్లు సేల్ చేయడం జరిగింది. సేల్లో చెప్పిన విధంగా ఆ దఫాలుగా చెప్పింది ఏంటంటే, ఒక 6 నెలల్లో ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి కామారెడ్డిలో ఎక్కడ లేని విధంగా గేటెడ్ కమ్యూనిటీలో ఏ వసతులు ఉన్నానో అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి మభ్యపెట్టి ఇంతవరకు కూడా ఏ ఐటెం కూడా కాకుండా ఒక్క డ్రైనేజ్ కాలేదు, ఓవర్ హెడ్ ట్యాంక్ కాలేదు, బీటీ రోడ్లు కాలేదు, ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ షేప్లో కాలేదు. ఇప్పటి వరకు చాలా ఒక్కొక్కరు ఏంటంటే, ఇప్పుడు ఇలా ముగ్గురు మహిళా ఉద్యోగులు 3 ఇళ్ళు డెవలప్మెంట్ చేసి వాళ్ళు ఇచ్చిన 40 లక్షల ఇల్లు కాకుండా దాంతోపాటు ఒక 25 లక్షలు పెట్టి ఆ 25 లక్షలకు ఇంట్రెస్ట్ ప్లస్ 40 లక్షలకు ఇంట్రెస్ట్ కడుతూ ఇక్కడ అన్ని డెవలప్ చేసినాక కూడా అన్ని చేసుకొని కూడా బయట మళ్ళీ కిరాయికుంటూ వాళ్ళు ఎంత మానసికంగా కృంగిపోతూ ఎంత కృషిస్తున్నారో. ఇప్పుడు ఒక అమ్మాయి మాట్లాడింది, ఆ అమ్మాయి కూడా ఎంత బాధతో ఫస్ట్ ప్లాట్ కొనుక్కున్నా, నాకు ఇంత బాధగా ఉందని చెప్పడం కూడా ఎంత వేదనకు గురి చేస్తుందంటే, అందరికీ ఇన్ని పైసలు పెట్టి కూడా మాకు పని లేకుండా అవుతుంది. ఇక్కడ కలెక్టర్ గారు చెప్పారు గ్రేటర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ చేస్తుంది అంటే అందరం కలిసి ఇన్వెస్ట్ చేసాము, లోన్ తీసుకొని మరీ తీసుకున్నాము. బట్ ఈఎంఐస్ పెట్టడమే ఉంది తప్ప ఇక్కడైతే ఏమి డెవలప్మెంట్ అయితే ఏం జరగట్లేదు. సో అట్లీస్ట్ మినిమం ఫెసిలిటీస్ అన్నా చేస్తే ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకుంటారు కదండి ఇక్కడ. సో అట్లీస్ట్ మినిమం ఫెసిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తే కొంచెం బెటర్గా ఉంటుంది.